ఏపీలో బర్డ్ ఫ్లూ భయం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ సోకడంతో సుమారు 62,000 కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న ల్యాబొరేటరీకి పంపించగా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కానూరును రెడ్ జోన్ గా ప్రకటించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కానూరు గ్రామానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్, కోడిగుడ్ల అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దుకాణాలను మూయించేశారు. రైట్, ఏపీలో బర్డ్ ఫ్లూ భయం కలకలం రేపుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, మనం చూస్తున్నాము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే బర్డ్ ఫ్లూ కలకలం అయితే తీవ్రంగానే ఉంది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి అయితే వేలాది కోళ్లు అయితే చనిపోతున్నాయి. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు అయితే ఎక్కడికక్కడ రాలిపోతున్నాయి. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఆ చనిపోయిన కోళ్ల బ్లడ్ శాంపిల్స్ సేకరించి భోపాల్లో ల్యాబ్ పంపించారు. ఆ ల్యాబ్ లోని ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టుగా నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతాన్ని అయితే వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఈ తీవ్రత ఎక్కువగా పెరవలి మండలం, కానూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా తణుకు మండలం, వేల్పూరు ప్రాంతాల్లో కూడా బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి పెరవలి మండలం, కానూరు అగ్రహారం దగ్గర అయితే అధికారులు అయితే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే అక్కడ రామకృష్ణ పోర్టులో దాదాపు 60,000 కోళ్లు చనిపోయాయి. ఇంకా దాదాపు 2,000 కోళ్లు ఉన్నట్టుగా గుర్తించారు. వాటిలో కొన్ని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది, కొన్ని కోళ్లకు మాత్రం బర్డ్ ఫ్లూ సోకలేదని నిర్ధారించారు. అయినప్పటికీ ఆ పౌల్ట్రీ ఫామ్ లోని అన్ని కోళ్లను చంపేయాలని చెప్పి నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వాటికి మత్తుమంది ఇస్తున్నారు. మత్తుమంది ఇచ్చి ఆ తర్వాత చనిపోయిన కోళ్లను ఒక పెద్ద 10 అడుగులు గోయి తీసి వాటిలో పూడ్చిపెడుతున్నారు. ప్రస్తుతం మన విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ పౌల్ట్రీ ఫామ్ దగ్గర ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది. ఎవరైనా సరే ఆ పౌల్ట్రీ ఫామ్ వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పీపీ కిట్స్ ధరించి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ మనుషులు కూడా సోకే అవకాశం ఉంది. అయితే మనుషులు పెద్దగా అది ప్రమాదకరం కానప్పటికీ దానివల్ల అయితే కొంత తీవ్ర పరిణామాలు అయితే మనుషుల్లో ఉంటాయి. ముఖ్యంగా జలుబు రావడం, దగ్గు, అదేవిధంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు రావడం, అదేవిధంగా కొంత జ్వరం రావడం, ఇటువంటి సమస్యలనే ఉంటాయి. దీనికి సంబంధించి యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మాత్రం ఈ బర్డ్ ఫ్లూ మనుషులు సోకుండా చర్యలు తీసుకుంటే ఉత్తమం అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని కానూరు పెరవలి మండలం కానూరు దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. ప్రధానంగా ఈ పౌల్ట్రీ ఫార్మ్ ఏదైతే ఉందో అక్కడైతే 1 కిలోమీటర్ పరిధిలో అయితే రెడ్ జోన్ ప్రకటించారు. ఆ తర్వాత 10 కిలోమీటర్ల పరిధిలో అయితే నిఘా జోన్ అంటే సర్వేలెన్స్ జోన్ ప్రకటించారు. ఈ పరిధిలో ఎక్కడ ఎటువంటి విపత్తు తలెత్తినా వెంటనే చర్యలు తీసుకుంటే వీలుగా అధికార యంత్రాంగం అయితే సిద్ధమైంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు గుడ్లు పంపిణీ నిలిపివేయడం కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయిన కోళ్లకు పరిహారం ఇవ్వాలని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రధానంగా ఒక్కొక్క కోడికి 90 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి అధికారులు అయితే నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సింది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ అయితే అన్ని రకాల చర్యలు చెప్పారు. ముఖ్యంగా రాజమండ్రిలో బర్డ్ ఫ్లూ సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సరే ఎటువంటి విపత్తు సంబంధించిన లేకపోతే బర్డ్ ఫ్లూ కలకలం రేగిన వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో పక్క ఇక్కడ కేవలం పెరవలి మండలం, కానూరు ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కోళ్లు చనిపోతున్న దాఖలాలు అయితే ఉన్నాయి. గత 2-3 నెలల నుంచి కోళ్లు చనిపోతున్నాయి. అయితే గతంలోని ఇరులోని కొన్ని కోళ్లు చనిపోగా వాటి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ పంపించారు. అయితే అప్పట్లోనే అది బర్డ్ ఫ్లూ కాకుండా ఆర్డీ వైరస్ ధరించారు. దాంతో బర్డ్ ఫ్లూ భయం లేదని అప్పట్లో అనుకున్నారు. కానీ 4 రోజుల నుంచి మాత్రం బర్డ్ ఫ్లూ భయం అయితే ఇక్కడ కూడా వ్యాపించింది. ఏలూరు, అదేవిధంగా భీముడోలు, మరో పక్క తణుకు దగ్గర వేలూరు, తాడేపల్లి దగ్గర బాదపూడి, ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు ఉన్నట్టుగా గుర్తించారు. దానికి సంబంధించి అయితే పరీక్ష జరుపుతున్నారు. ఇక్కడైతే కోళ్లు అయితే పెద్దగా చనిపోలేదు, కానీ కొన్ని కోళ్లు మాత్రం కొద్దిపాటి సంఖ్యలో చనిపోతున్నట్టుగా గుర్తించారు. ఈ చనిపోతున్న కూడా రక్త నమూనా కూడా సేకరించి అధికారులు భోపాల్లోని ల్యాబ్ అయితే పంపిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం పరీక్షల ఫలితాలు అయితే రావాల్సింది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించారు. అధికారులు అయితే చనిపోతున్న కూడా రక్త నమూనాలు సేకరించి భోపాల్ ల్యాబ్ పంపిస్తున్నారు. కానీ ఆ ల్యాబ్ లో కూడా కొన్ని డిఫరెంట్ గా ఫలితాలు వస్తున్నాయి. కొన్ని కోళ్లు అయితే బర్డ్ ఫ్లూతో చనిపోతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మిగిలిన కోళ్లు మాత్రం వేరే రకంగా వేరే జబ్బుతో చనిపోతున్నట్టుగా భోపాల్లోనే ల్యాబ్ అధికారులు చెప్పారు. అంటే అన్ని కోళ్ళకి ఇక్కడ బర్డ్ ఫ్లూ సోకడం లేదు. కొన్ని కోళ్ళకి
దొరుకుతున్నాయి. కానీ ఇతరితర కారణాల వల్ల వాటి పక్కన ఉన్న కోళ్లు కూడా చనిపోతున్నట్టుగా గుర్తించారు. దీంతో ఇలా రెండు రకాల కారణాల వల్ల కోళ్లు చనిపోతున్నట్టుగా గుర్తించారు. దీంతో అధికారులు ఈ 2 రకాల కారణాలు అయితే ఏమున్నాయో వాటికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కోళ్ల ఫారాలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల్లోని ఫార్మలిన్ ద్రావణాన్ని అయితే చల్లుతున్నారు. ఎవరు కోళ్ల ఫారాల వరకు వెళ్ళవద్దని చెప్పేసి ఆంక్షలు అయితే విధించారు. అంతేకాకుండా ఆంక్షలు విధించిన చోట ఎవరైనా పనిచేస్తున్నా అదే కోళ్ల ఫారాలు పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ఆరోగ్య పరీక్షలు అయితే నిర్వహించారు. ఎవరికైనా సరే బర్డ్ ఫ్లూ సోకిన లక్షణాలు కానీ లేకపోతే వైరస్ సోకిన లక్షణాలు కానీ ఉంటే వాళ్ళని కూడా వాళ్ళని చికిత్సగా తరలించాలని చెప్పేసి కూడా వాడుతున్నారు. ఇలా మొత్తం మీద చూస్తున్న మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం బర్డ్ ఫ్లూ కలకలం అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే కాస్త కొద్ది గొప్ప ఏంటంటే కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇది పరిమితమైంది. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినా లేకపోతే అటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చూసినా దాదాపు 300 పైగా కోళ్ల ఫారాలు ఉన్నాయి. వాటిని 2.5 కోట్ల వరకు కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇలా వీటన్నిటిని ఎప్పటికప్పుడు సంఘం సంరక్షిస్తున్నారు. అదేవిధంగా వీటిని వీటిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. ఏమాత్రం తేడా ఉన్నా ఒక్క కోడికి తేడా ఉన్నా సరే ఈ కోళ్ల ఫారాల్లో ఉన్న ఒక్క కోడికి తేడా ఉన్నా సరే వెంటనే పరిస్థితి జరపడానికి అయితే చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా జిల్లా పంచాయతీ అధికారి అంటే తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారి శాంతమణి సైతం కానూరు వచ్చి అక్కడ పరిస్థితిని అయితే స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఈ విధంగా చర్యలు తీసుకుందామని చెప్పేసి అయితే చెప్తున్నారు. శంకరి రైట్ థ్యాంక్ యూ రాంబాబు. బర్డ్ ఫ్లూ సందర్భంగా ఇవన్నీ చూడడానికి వచ్చాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ వైపు నుండి వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేస్తున్నారు. సో మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ ఎక్కడైతే స్ప్రెడ్ అయిందో ఆ పరిసర ప్రాంతాల్లో మేమంతా కూడా స్ప్రేయింగ్ చేయడము, అలాగే చుట్టూ కూడా వాళ్ళు తీసేసినటువంటి ఆ బర్డ్స్ ని సరైన విధంగా క్రిమేషన్ చేస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయడము, వాళ్ళకి అవసరమైన డైరెక్షన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్కడ కూడా బయట పడేయకుండా వాటర్ బాడీస్ లో కానీ రోడ్ సైడ్ కానీ ఎక్కడ కూడా పడేయకుండా వాళ్ళందరికీ కూడా ఓనర్స్ అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అది స్ట్రిక్ట్ గా కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వెళ్లే దారి ఇదంతా కూడా రెడ్ జోన్ గా ప్రకటించి ఇటు రాకపోకల్ని తగ్గించాలని కోరడం జరిగింది. అలాగే ఈ లోకల్ ఎక్కడ కూడా చికెన్ అమ్మకాలు, ఎగ్స్ కూడా ఏమీ లేకుండా అవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. మేడం గారు చెప్పిన ఆదేశాల మేరకు ఈ పరిసర ప్రాంతాలు 5-10 కిలోమీటర్ల లోపు ఎక్కడ కూడా చికెన్ అమ్మకాలు లేకుండా కొద్ది రోజులు నిషేధించడం జరిగింది.